సృష్టి నేర్పుతున్న మనిషి జన్మ పరమార్థం అన్నది ఈరోజు మనం బైబిల్లో నుండి నేర్చుకుందాం. సృష్టి నేర్పుతున్న మనిషి జన్మ పరమార్థం. సృష్టి నుండి మనిషి తాను ఎందుకు పుట్టాడో, తాను ఎలా బ్రతకాలో నేర్చుకోవలసిన అవసరత మనిషికి ఏర్పడింది. కారణం, ఈ మనుషులను కలిగించిన దేవుడు ఒక గ్రంథాన్ని రాయించి ఆ గ్రంథంలో మానవ జీవితం యొక్క పరమార్థాన్ని, అలాగే మానవులకు అవసరమైన ఈ సృష్టి క్రమాన్ని, సర్వాన్ని రాయించి మనుషుల చేతుల్లో పెట్టిన మనుషులు బైబిలుకు మత పుస్తకం అన్న ముద్ర వేయటం వలన, లేదా బైబిల్లో ఉన్న మాటలు చదవడానికి కానీ వినడానికి కానీ ఇష్టపడకపోవటం వలన దేవుడు మరొక మార్గంలో జన్మ పరమార్థం మనుషులకి చెప్పాలి అని ఆశపడ్డాడు. ఎందుకంటే ఒక మార్గంలో మనిషికి సమాచారం చేరనప్పుడు మరొక మార్గాన్ని మనిషి ఎన్నుకుంటాడు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు మనం వాడుతున్న సాధనాలు ఏవైతే ఉన్నాయో సమాచారాన్ని చేరవేయడానికి కానీ పొందుకోవడానికి కానీ, ఒకప్పుడు చిన్న ఉత్తరం మీద సమాచారాన్ని ఇచ్చేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికి టెలిగ్రామ్ అని కాస్త స్పీడ్గా సమాచారం వెళ్ళే పరికరాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కాలంలో మీకు ఎన్ని సమాచార సేకరణ కోసం కానీ, సమాచార ట్రాన్స్ఫర్కి కానీ ఎన్ని సాధనాలు వచ్చాయో మీకు తెలియదు కాదు. అంటే ఒక మార్గంలో విషయాన్ని చెప్పలేనప్పుడు మరొక మార్గంలో చెప్పటం. ఒకప్పుడు రేడియోల ద్వారా ప్రజలకు వార్తలు అవి ఇవి అందించేవారు. తర్వాత టీవీ వచ్చింది, దృశ్య రూపకంగా సమాచారాన్ని మనుషులకు అందిస్తున్నారు. పుస్తకాల రూపంలో అందిస్తారు, ఆడియోల రూపంలో అందిస్తారు, వీడియోల రూపంలో అందిస్తారు. ఏదో విధంగా మనుషులకు సమాచారం వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకి జరుగుతున్నది మీకు తెలియదు కాదు. మీరు ఎవరికైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ అందుబాటులో లేదనుకోండి, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఏంటి చెప్పండి సెకండ్ ఆప్షన్? వాట్సాప్. అందులో మెసేజ్ టైప్ చేసి పెట్టేయడం కానీ, ఆడియో రికార్డ్ చేసి పెట్టేయటం కానీ. ఒకవేళ ఫోన్ అవ్వకపోయినా వాట్సాప్ ద్వారా అయినా సరే వాళ్ళకి ఏమి వెళ్తుంది? సమాచారం, మనం చెప్పాలనుకున్న విషయం వాళ్ళకి చేరిపోతుంది. అలాగే దేవుడు కూడానండి మల్టిపుల్, అంటే రకరకాలుగా మనుషులకు వాళ్ళు ఎందుకు పుట్టారు, వాళ్ళు ఎలా బ్రతకాలి అన్నది దేవుడు కేవలం బోధన, బైబిల్ బోధన లేదంటే బైబిల్ వాక్యాల రూపంలోనే కాకుండా సృష్టి నుంచి కూడా మనుషులకు ఎన్నో నేర్పాలి, నేర్పించాలి అని అనుకున్నాడు. నిజంగానండి, మట్టిలో నుండి పుట్టాయి మనుషుల సేవ కోసం. ప్రకృతిలో నుండి పుట్టిన చాలా జీవులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, పశువులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, ఇవన్నీనండి కేవలం మనుషుల యొక్క సేవ చేయడానికి మట్టిలో నుండి పుట్టాయి. మట్టిలో నుండి మనిషి సేవ కోసం పుట్టినవి అవే చాలా క్రమంగా పద్ధతిగా దేవుడి మాటకు లోబడి బ్రతుకుతూ, ఇదిగో మీరు కూడా ఇలాగే బ్రతకాలి అన్న పాఠాలు మనుషులకు నేర్పించటం నిజంగానండి చాలా విచిత్రం, విడ్డూరంగా ఉంటుంది. మీరు ఇందాక వాక్యపట్నం చదివారు కదా, ఆ భాగాన్ని ఒకసారి మళ్ళీ చదివితే సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ దేవుడు అంటే చిన్న చీమను చూపిస్తున్నాడండి. అసలు ఆకారంలో చీమను మనం చూస్తున్నప్పుడు చాలా చిన్నదే. అసలు మనిషి కాలు కింద పడిందంటే చచ్చిపోద్ది. అది కాలు కింద పడితే చచ్చిపోద్ది. పొరపాటున నీ చెయ్యి దాని మీద పడితే చచ్చిపోద్ది. ఆకారంలో చిన్నది, బలంలో చిన్నది. ఏమన్నా అంత చిన్న చీమ దగ్గరికి మనిషిని తీసుకెళ్ళాడు దేవుడు. తీసుకెళ్ళి ఏమంటున్నాడు 6వ అధ్యాయం 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఏ ఆకారాన్ని ఏ ఆకారం దగ్గరికి పట్టుకెళ్ళాడు చూడండి. చీమ ఆకారం ఎంత, మనిషి ఆకారం ఎంత? చీమ బుర్ర ఎంత, మనిషికి ఉన్న బుర్ర ఎంత? మీరు ఆలోచించండి. చీమకు మెదడు ఎంత ఉంటుంది, మనకి మెదడు ఎంత ఉంటుంది చెప్పండి? వేల చీమలు వందల రోజులు తిన్న తరగినంత మెదడు ఉంది మనకి. ఇంత మెదడు. దాని బుర్ర ఎంత? దాని బుర్రలో మళ్ళీ కళ్ళు, ఆ కళ్ళు నరాలు, దాంట్లో మెదడు, ఆ మెదడులో ఆలోచన. విషయం ఏంటంటే ఇక్కడ సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అన్నాడా? తర్వాత మాట చూడండి అక్కడ ఏమనుందో, వాటి నడతలు కనిపెట్టి
ఈ పదవండరాయం చేసుకోండి, ఏమి నేర్చుకోవాలట? ఎంత షేమండి ఇది! చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో అన్నాడు. చీమ మనుషులకి జ్ఞానం నేర్పుతుందా? బాగా ఆలోచించండి. చీమల నుంచి కూడా జ్ఞానం నేర్చుకునే స్థితికి పడిపోయాడు మనిషి. పడిపోయాడండి. చాలా దారుణంగా మానవ జీవితాలు పతనమయ్యాయి. మీరు జాగ్రత్తగా ఈరోజు ప్రసంగం వినండి. నిజంగా మన కళ్ళ ముందు కదులాడుతున్న ఈ చీమలు, పురుగులు, చెట్లు, జంతువులు, జీవులు, ఇవి మనుషులకు నేర్పిస్తున్న పాఠాలండి చాలా గొప్పవి, చాలా మంచివి. మీరు చూడండి, అదర్ కంట్రీస్ ఉంటాయి కదండి, ఫారిన్ కంట్రీస్లోనండి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా దేన్ని బట్టి పెట్టారో తెలుసండి? చీమలు బట్టి కాపీ కొట్టారట. విచిత్రం చూడండి, చీమ కాపీ కొట్టి మేము ట్రాఫిక్ రూల్స్ పెట్టామన్నారు. ఎంత దారుణం చూసారంటే, చీమలు వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ నేర్పాయి, చీమలు బ్రతకటం నేర్పాయి, చీమలు జ్ఞానాన్ని నేర్పుతాయట. చీమ నేర్పే జ్ఞానం ఏంటి? చీమ నేర్పే జ్ఞానం ఏంటో తెలుసండి? నిజంగానండి, అది ఆలోచించండి. చీమల గురించి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంతా సిమెంట్లు అయిపోయి ఇక్కడెక్కడ చీమలు కనపడటం లేదు, కానీ చీమల గురించి కరెక్ట్గా అర్థం కావాలంటే ఊర్లో, గ్రామాల్లో అర్థమవుతాయి. చీమలు మనకు బాగా కనబడే కాలం ఏ కాలం చెప్పండి? ఏ కాలంలో కనబడతాయి? వేసవి కాలంలో కనబడతాయి. ఎక్కడ చూసిన పుట్టల కింద పైనే తిరుగుతూ ఉంటాయి. వేసవి కాలంలో చీమలు కనబడతాయండి. వర్షాకాలంలో ఒక్క చీమ కనబడుద్దా? కనబడదు. వర్షాకాలంలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి చీమలు అంటే, నిజంగానండి వాడి బుర్ర అంతా, ఆ బుర్రలో భవిష్యత్తు ప్రణాళికలు. ఈ వేసవి కాలం తర్వాత వచ్చే కాలం ఏ కాలం? వర్షాకాలం. మనకి వర్షాకాలం, వాటికి పోయే కాలం అది. ఎందుకు? ఏమంటే వాటి పుట్ట మీద వర్షం కొట్టింది అనుకోండి, ఇవన్నీ ఏమైపోతాయి? వరదలకు కొట్టుకొని పోతాయి. ఆ జ్ఞానం ముందుగానే అవి గ్రహించి ఏం చేస్తాయంటే, వేసవి కాలం బాగా కష్టపడతాయండి. నిజంగా ఆశ్చర్యపోయాను, చీమల గురించి స్టడీ చేసిన గూగుల్లో ఉంటాయి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. విపరీతంగా డే అండ్ నైట్ కష్టపడతాయట వేసవికాలం. 4 నెలలు బాగా కష్టపడి ఎక్కడ ఆహారం ఉందో సంపాదించేసుకుని, ఆ ఆహారాన్ని అంతా ఒక చోటకి తెచ్చేసుకుని, భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయి, ఆ లోపల ఈ ఆహారాన్ని అంతా పెట్టేసుకుని, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అన్న టైం కండి ఆ పుట్ట లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతాయట. ఈ సంపాదించుకున్న ఆహారం అంతా కూడా ఈ 4 నెలల్లో హ్యాపీగా పుట్టలో కూర్చొని తింటాయట. మీరు సహజంగా పాము పుట్ట అంటారు, మీకు తెలుసా? పాముకు పుట్టెట్టుకునే అంత జ్ఞానం ఏమీ లేదు దానికి. చీమల పుట్టలనే పాము కబ్జా చేస్తుంది. అది నిజం, పాము పుట్ట కాదు అది. పుట్ట ఎవరిది? వీళ్ళు మనోళ్ళకి తెలియక దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు పూజ చేయాల్సిన చీమకి ఆ పుట్ట తవ్వింది అది, ఇది వెళ్ళి ఆక్రమించింది, కబ్జాదారు. ఈ చీమల పుట్టల లోపలికి వెళ్ళిపోయి 4 నెలలు అక్కడే ఉంటాయట. అవి అక్కడే ఉండిపోయి ఆహారం అలాగా చక్కగా తినుకుంటూ, వాటికి సిగ్నల్ తెలుస్తుంది 4 నెలలు అయిపోయింది. నిజంగానే నాకు ఆశ్చర్యం అండి. మన దగ్గర గడియారాలు ఉండి, క్యాలెండర్లు ఉండే, డేట్లు మర్చిపోతాం మనం. కరెక్ట్గా అవి 4 నెలలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నాయి, ఎలా కాలిక్యులేట్ చేస్తున్నాయి? వేసవికాలం వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు శీతాకాలం వచ్చింది, నెమ్మదిగా మనం ఎంటర్ ఇవ్వచ్చు అని మళ్ళీ బయటకు వస్తున్నాయి. అసలు వాటి తెలివి, వాటి కౌంటింగ్, వాటి ఆలోచన. మీరు చెప్పండి, ఇప్పుడు చీమకి జ్ఞానం లేదా? ఉంది. జ్ఞానం లేనివాడు ఎవరు చెప్పండి? మనిషి. అందుకే వాటి దగ్గరికి పో అన్నాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టి నువ్వేం తెచ్చుకోవాలి? జ్ఞానము తెచ్చుకో అన్నాడు. ఇప్పుడు చీమే జ్ఞానం నేర్పింది అంటే, ఇప్పుడు చీమ పెద్దదా, గేదె పెద్దదా? గేదె చాలా పెద్దది. ఇప్పుడు గేదెల దగ్గరికి వెళ్ళంటే ఎలాగుంటుంది? అందుకే ఆ మాట కూడా ఉంది బైబిల్లోనండి. పశువుల దగ్గరికి వెళ్ళంటాడు, పశువులు అంటాడు. పశువులు అంటే గేదెలు, ఆవులు, మేకలు, విన్నట్లు ఏమంటారు? పశువులే కదండి. పశువుల నడతను జాగ్రత్తగా కనిపెట్టు అంటాడు. వాటి నడతను కనిపెట్టు అన్నాడు పశువులను కూడా. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నండి జాగ్రత్తగా వినాలి. అసలు చీమల దగ్గరికి వెళ్ళండి, పశువుల దగ్గరికి వెళ్ళండి అని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, అవి ఖచ్చితంగా దేవుడికి సంబంధించినవి ఏవో నేర్పిస్తాయండి. మీకు మాట చెప్తాను, దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళండి, నేర్చుకోండి అన్నాడు అంటే జాగ్రత్తగా వినాలి. వాడి జీవితానికి దేవుడికి సంబంధించిన ఏదో సమాచారం అవి అందిస్తాయి అంటేనే వాటి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి.
దైవానికి సంబంధించినవి, పుట్టించిన దేవునికి సంబంధించిన వివరాలు ఏవైనా ఒక చీమ దగ్గరో ఒక పశువు దగ్గరో దొరుకుతుంది అంటేనే వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. నిజంగానండి, నేను చాలాసార్లు ఆలోచించాను. ఆకాశ మండలాన్ని చూడండి అంటాడు, భూమిని ధ్యానించండి అంటాడు, చీమల దగ్గరికి వెళ్ళండి అంటాడు, పశువుల నడతలు కనిపెట్టండి అంటాడు, మృగములను విచారించు అంటాడు. అసలు ఎందుకు తండ్రి సృష్టి చుట్టూ మమ్మల్ని తిప్పుతున్నావు అంటే బైబిల్ దేవుడు మాట రాశాడండి. నేను డైరెక్ట్గా వాక్య రూపేణ చెప్తున్న మాటలు నాయన నీ మనోనేత్రాలకు అందకుండా, నీ మనోనేత్రాలు వెలగకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి అడ్డుపడుతుంది. నేను ఎన్ని రకాల ప్రసంగాలు చేసినా నువ్వు దాని మధ్యలో కాపురం ఉంటున్నావు కనుక, సాతాను కాపురం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు కనుక ఈ వాక్యం యొక్క ప్రకాశం నీ హృదయాలలోనికి వెళ్ళనివ్వటం లేదు. అందుకే నేను రెండో పద్ధతిని వాడి కనీసం జీవుల దగ్గర నుంచి అయినా జన్మ పరమార్థాన్ని నేర్పించాలనుకుంటున్నాను. దేవుడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చూడండి. ఎందుకు దేవుడు ఈ జీవుల దగ్గరికి వెళ్ళండి, చీమల దగ్గరికి వెళ్ళండి అని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, అసలు దేవుడే డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి అంటే చెప్పాడు. చెప్పిన విషయం ఏమైపోతుందో మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. ఇదిగో యేసుక్రీస్తుల వారు దేవుని స్వరూపం, ప్రభువు సాక్షాత్తు దేవుని స్వరూపం. ఆ దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది సాతాను వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. అదండి వాక్యం ద్వారా దేవుడు నేనే నిన్ను పుట్టించాను అంటే నమ్మటం లేదు మనిషి. నా కోసం నువ్వు బ్రతకాలి అని ఎన్ని విషయాలు చెప్పినా నమ్మటం లేదు మనిషి. కారణం ఈ యుగ సంబంధమైన దేవత వల్ల మనోనేత్రాలకు ఏం కలగజేసిందంట? గుడ్డితనం. మనోనేత్రాలు అంటే అర్థం ఏంటి? బాగా వినాలి. అపవాది ఏ నేత్రాలను పొడిచింది అంటే బాహ్య నేత్రాలు బాగానే ఉన్నాయి, ఈ కళ్ళు బాగానే ఉన్నాయి, ఈ కళ్ళు బాగానే ఉంచింది, మనోనేత్రాలు పొడి చేసింది. మనోనేత్రాలు అంటే మనస్సుకు కొంచెం ఆలోచన ఉంటుంది. ఉదాహరణ, పరలోకమందున్న మా తండ్రి అనగానే నీ మనసు పరలోకాన్ని చూస్తుంది అనుకోండి, అది మనోనేత్రం అంటే. పాతాళం ఉంది అని దేవుడు బైబిల్లో చెప్పగానే నీ మనస్సుతో పాతాళాన్ని చూడటం, అమ్మో పాతాళం ఉందట, భయంకరమైన వేదనట, అక్కడికి వెళ్ళిపోతే నేను యుగయుగాలు కాలిపోతానట అంటే వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళిన తర్వాత నీ మనోనేత్రాలు, నీ మనసుకున్న నేత్రాలు వెలిగింపబడి చెప్పబడుతున్న వాక్యాలలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతుంటే అప్పుడు దేవుడు వాక్యమే సరిపోయేది మానవ జాతికి. కానీ ఈ మనోనేత్రాలను అపవాది ఏం చేసిందంట? పొడి చేసింది. మరి ఎలాగా? మీరు చూడండి, అప్పుడప్పుడు ఏమండి ఒక వ్యక్తి మరొక వ్యక్తి వల్ల మోసపోతున్నాడు అనుకోండి, అయ్యా నిన్ను అతను మోసం చేస్తున్నాడు, నువ్వు అతను మాయ మాటలు వింటున్నావు, నువ్వు మోసపోతావు అని చెప్తారు. చెప్తున్నప్పుడు ఈ మనిషి వింటాడా? వాడు మాయలో ఉన్నవాడు వింటాడా? విన్నప్పుడు ఏం చేస్తారు తెలుసంటే సెకండ్ మెథడ్ వాడతారు. ఏంటి సెకండ్ మెథడ్? ఒరే నేను ఎన్ని చెప్పినా వినడం లేదు కదా, వాడు నిజస్వరూపం ఏంటో నీకు డైరెక్ట్గా చూపిస్తాను. వాడు వీడికి చేస్తున్న చెడో హానో ఏదో ఒకటి డైరెక్ట్గా చూపించి, అదిగో నేను చెప్పినా నమ్మలేదు కదా, చూడు ఒకసారి అంటాడు. అప్పుడు నమ్ముతాడు కదండి, నమ్ముతాడు. దేవుడు కూడా అలాగే మానవ జన్మ ఎందుకు కలిగిందో వాక్యం ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ వాక్యాన్ని హృదయాలలోనికి వెళ్ళనివ్వటం లేదు అపవాది. కాబట్టి ఈరోజు చాలామంది వాక్యం వింటారు, జస్ట్ చెవులతో వింటారు అంతే. వాళ్ళ హృదయం మాత్రం వాక్యం మీద ఉండదు, దేవుడు మాటల మీద ఉండదు, దేవుడు పని మీద ఉండదు, వాళ్ళ మనసంతా దేని మీద ఉంటుంది, జస్ట్ చెవులు మాత్రం ఇక్కడ పెడతారు. అలాంటి వాళ్ళ మనోనేత్రాలు ఎప్పటికీ వెలిగింపబడవు. వాక్యము హృదయముతో వినాలి, దేవుడి మాటను ప్రేమతో వినాలి, దేవుడు చెప్తున్న సంగతుల్లో ఉన్న ఆ మధురాన్ని ఆస్వాదించాలి. అబ్బా దేవుడు ఇంత మంచి మాట రాశాడా బైబిల్లో, దేవుడు ఎంత గొప్పగా రాశాడా బైబిల్లో, నేను పట్టుకున్న బైబిల్ ఎంత గొప్పదా, నా తండ్రి బైబిల్లో రాయించిన మాటలు ఎంత స్వచ్ఛమైనవా, ప్రపంచంలో పండితులకు సహితం తెలియని జ్ఞాన సంగతులు నా తండ్రి బైబిల్లో రాయిస్తున్నాడా, నా బైబిల్ గొప్పది, నా తండ్రి గొప్పవాడు అని ఎప్పుడైతే హృదయాన్ని తెరిచి వాక్యం వింటారో వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. చాలామంది అండి ఇట్టే తెలుస్తుంది వాళ్ళలో ఏమంటే వాక్యము వాళ్ళ హృదయాన్ని వెలిగించింది అని ఇట్టే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే
వాక్యము విన్న వెంటనే వాళ్ళలో నుంచి ఫలాలు వస్తాయి. వాళ్ళలో నుంచి నేను దేవుడి కొరకు బ్రతుకుతానని ముందుకు వస్తారు. అలాంటప్పుడు అండి వాళ్ళ ఫలాలను బట్టి మనం అర్థమైపోద్ది ఇతనికి ఏమంటే వాక్యము అర్థమైంది అని. నేను ఏమంటే సువార్తలకు దేవుడు నన్ను అలా తిప్పుతున్న కాలంలో నేను ఎన్నో ఇలాంటి అనుభవాలు దేవుడు నాకు నేర్పిస్తున్నాడండి. తండ్రి గారు మాట్లాడిన పాత టైటిల్స్ ఉంటాయి ఏమండి, జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ, కట్టి మిగిల్చిన కన్నీటి కదా, ఈ టైటిల్ తెలుసు కదా. ఈ పాత టైటిల్తో మేమండి ఒక 3 రోజులు ఒక ప్రాంతంలో సువార్త చేసాం. నాకు తెలిసి కట్టి మిగిల్చిన కన్నీటి కదా ఆ టైటిల్ అండి. అక్కడ ఆ రోజు సభలోనండి చాలామంది వచ్చారు, 100 మంది వచ్చారు సభకి. ఆ 100 మంది సభకు వచ్చినప్పుడు ఈ దేహము మనుషులకు చేస్తున్న మాయ, ఈ దేహపు మాయలో మనిషి ఎలా నాశనం అయిపోతున్నాడు, ఎలా దేవుడికి దూరం అయిపోతున్నాడు అన్న సంగతి చెప్పగానే ఏమంటే అక్కడ 100 మంది ఉన్నారు సభలో. ఒక్క యవనస్తుడు, అతడి హృదయం ఈ వాక్యానికి తెరవబడింది. వెంటనేనండి వేరే ఏదో చర్చికి వెళ్తాడు, డినామినేషన్కి, అన్న మేము అసలు ఇంత లోతైన విషయాలు దేహం గురించి మేము ఎప్పుడు వినలేదు అన్నాడు. వెంటనేనండి నేను వేరే తర్వాత రోజుల్లో సభలకు వెళితే అక్కడ మరలా నాతోనే బాప్తీసం తీసుకున్నాడు. మొన్న ఎవడు లేటెస్ట్గా 3 గ్రామాల్లో ఆ కుర్రోడే మళ్ళీ సభలు పెట్టించాడు. ఈ సత్యం మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ తెలియాలి అన్న. ఇది ఎందుకు చెప్పాను తెలుసండి, ఇప్పుడు మీకు వాక్యము అతని మనోనేత్రాలను ఏం చేసింది, వెలిగించింది. నిజమే కదా, తండ్రి ఉన్నాడు కదా, ఈ దేహం ఆయింది కదా, నేను దేవుడి కోసం బ్రతకాలి కదా, నా దేహం కూడా దేవుడి పనికి ఉపయోగపడాలి కదా. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కానీ అలా వెలిగించబడేవారు కొద్దిమంది ఉంటారండి. చాలామంది, ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ప్రసంగాలు వినడానికి మహానుభావుడు ప్రభు చెప్తేనే వేలల్లో వచ్చేవారు. ఆ వచ్చిన వాళ్ళలో చాలామంది ఫుడ్ కోసం, సూచక్రియల కోసం, అద్భుతాల కోసం వచ్చారే తప్ప యథార్థంగా నా తండ్రి మాటలు, జీవాన్ని పొందుకోవాలి, పరలోకాన్ని వెళ్ళాలి, ఈ ఆశతో వచ్చిన వారు కొద్దిమందే, సాక్షాత్తు ప్రభు ప్రకటిస్తేనే. అలాంటిది ఈ కాలంలో సేవకులు, బోధకులు ప్రకటిస్తుంటే అందరూ మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయంటే అది అపోహ. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, మనోనేత్రాలు వెలగనివ్వకుండా యుగ సంబంధమైన దేవత అడ్డుపడుతుంది గనక మరొక విధంగానైనా ఈ జన్మ ఎంత గొప్పదో, ఈ జన్మ ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఈ జన్మ నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఈ విషయాలన్నీ చెప్పడానికంటే దేవుడు మరొక విధానాన్ని వాడాడు. అదే సృష్టి నుండి మనుషులకు పాఠాలు నేర్పించటం. మనం చదువుకున్న భాగం ఏమండి, చీమల దగ్గరికి వెళ్ళి నువ్వేం నేర్చుకోమన్నాడు, జ్ఞానం నేర్చుకోమన్నాడు. కారణం ఏంటి తెలుసండి, అసలు ఎంతగా దేవుడు ఎందుకు జ్ఞానం నేర్పించాలి, మనుషులను బాగు చేయాలి, వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి చెప్పాలి అని ఎందుకు దేవుడు ఇంత తహతాలాడుతున్నాడు అంటే, ఈ జన్మ ఏదైతే ఉందండి, ఈరోజు మనిషి అనుభవిస్తున్న 60-70 ఏళ్ల ఈ జీవితం, ఈ జన్మ ఏదైతే ఉందో, మనకేదో ఇది చిన్న జీవితం లాగా, లేదంటే మనకేదో ఇది చాలా కష్టంగా ఉందండి, ఈ లోకంలో బ్రతకడం కష్టమనో, ఈ లోకం కోసం మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఈ జన్మ గురించి దేవుడు రాయించిన మాట అండి బైబిల్లో చాలా పెద్ద మాటది, చాలా గొప్ప మాటది. కారణ జన్ములుగా భూమి మీదకి వస్తున్న మనుషుల గురించి దేవుడు రాయించిన మాట ఒకసారి మీరు బైబిల్లో చూస్తే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చదువుతున్నప్పుడు, ఎట్లనగా జన్మ ఎందుకు జరిగిందో ఇక్కడ వివరంగా చెప్తాడండి. అంటే ఆ జన్మ వెనకాల దేవుడికున్న సంకల్పము, ఆ జన్మ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అన్న వివరణ అంతా ఈ 4-6 వచనాల్లో కలిపి రాశాడు దేవుడు. రాస్తూ ఏమంటున్నాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఫస్ట్ పాయింట్ చెప్పాడండి. అసలు ఈ జన్మ కలిగిందట, ఫస్ట్ పాయింట్ దేనికోసమట, తన కృపకు నీవు మహిమ తీసుకొని రావాలి. జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మానవుడు పుట్టిందండి దేవుడికి మహిమ, కీర్తి తీసుకొని రావడానికి. కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు స్వకీర్తి కోరుకుంటారు. వాడు గొప్పవాడుగా, లేదంటే వాడు లోకంలో ఏదో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడిగా, తనకు తానుగా సెల్ఫ్గా ఈ లోకానికి గొప్పగా కనపడాలనుకుంటాడు తప్ప, తన జీవితాన్ని బట్టి దేవుడికి మహిమ, తన జీవితాన్ని బట్టి దేవుడికి కీర్తి ఎవరు తీసుకొస్తారు చెప్పండి? ఈరోజు మనిషి బ్రతుకుతున్నదంతా కూడా తన కోసం తాను బ్రతుకుతున్నాడండి.
తన కుటుంబం కోసం బ్రతుకుతాడు, తన దేహం కోసం బ్రతుకుతాడు, తన ఇష్టాల కోసం బ్రతుకుతాడు, తన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి బ్రతుకుతాడు. లేదంటే తనకేమో లోక సంబంధమైన గోల్స్, గురులు పెట్టుకుంటాడు, టార్గెట్లు పెట్టుకుంటాడు, వాటి కోసం బ్రతుకుతాడు మనిషి. తన కృపామహిమకు తన కృపామహిమ, తన కృప, దేవుడికి మహిమ, దేవుడికి కీర్తి, నా జీవితం ద్వారా, నా మాట ద్వారా, నా పని ద్వారా, నా కష్టం ద్వారా దేవుడికి మహిమ, దేవుడికి కీర్తి. ఎవరు ఆలోచించారు ఇలాగా? అసలు మానవ జన్మ కలిగిందే దేవుడికి కృపా మహిమకు కీర్తి కలుగుటకై. తర్వాత మాట చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్నాడు. జన్మకు సంబంధించిన రెండో మాట ఏంటంటే, నీ జన్మ దేవుడి చిత్త ప్రకారమైన దయా సంకల్పము అన్నాడు. ఏమంటే ఇది నిజంగా మామూలుగా చదువుతుంటే అర్థం కాదు, కానీ ఒక్కసారి మనం లోతుగా ఆలోచిస్తానండి, ఈ మానవ జన్మ వెనక మనిషి ఇష్టాలు ఏమీ లేవు. ఉన్నాయా? ఒక ఉదాహరణ, స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా ఎవరు నిర్ణయించారు? మనం నిర్ణయించామా? పోనీ తల్లిదండ్రులు ఏమైనా నిర్ణయించారా? వాళ్ళ నిర్ణయాలు కూడా ఏమీ లేవు. స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా అన్న నిర్ణయం ఎవరిది అంటే దేవుడిది. అందుకే మీరు చూడండి, చాలామంది తల్లిదండ్రులు మాకు మగబిడ్డ కావాలని కోరుకుంటారు. ఆ కోరుకున్న వాళ్ళందరికీ దేవుడు ఆడపిల్లలు ఇస్తూ ఉంటాడు. కొంతమంది ఆడపిల్లలు అంటే ఇష్టం, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు పుట్టరు కదండి. నీకు ఇష్టమైన పిల్లలు నీ గర్భాన్ని ఎందుకు పుట్టడం లేదు? బాగా ఆలోచించండి. జన్మ నీ ఇష్టం కాదు, ఎవరిష్టం? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. నేను చాలాసార్లు ఆలోచించానండి, మీరు ఆలోచించారో లేదో. మనమంతా ఏ దేశంలో పుట్టాం చెప్పండి? భారతదేశంలో, చక్కగా తెలుగు రాష్ట్రాల్లో దేవుడిని నమ్మిన ప్రజలున్న వారి మధ్యలో మనకి జన్మించాడు. మనల్ని పట్టుకే లేదు ఉత్తర కొరియాలోనో నార్త్ కొరియాలోనో పుట్టించాడు అనుకోండి, అక్కడ కిమ్ముగాడు తెలుసు కదా ఎలా ఉంటాడో, సగం గుండె వేసుకుని అసలు బైబిల్ని కానీ ఏమండి చర్చిలు కానీ వాడి దేశంలోనికి రానివ్వడండి, బైబిల్ పట్టుకుంటే చంపేస్తాడు. అలాంటి దేశాల్లో మనం పుట్టుంటే ఆ కిమ్మిగాడికి సేవలు చేసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళం, పాతాళానికి నరకానికి పోయేవాళ్ళం. నిజంగానండి, మంచి దేశంలో, మంచి సేవకులు పుట్టిన దేశంలో, మంచి సంఘాలు ఉన్న దేశంలో, మంచి వాక్యం దొరుకుతున్న దేశంలో దేవుడు మనకి జన్మనిచ్చాడు అంటే అసలు జన్మిచ్చినందుకే ఎంత రుణపడి ఉండాలి మనిషి. మీరు బాగా ఆలోచించండి. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో, ఆఫ్రికా దేశాలు ఉంటాయి కొన్ని, మీకు తెలుసో లేదు? ఆఫ్రికా దేశాలు ఎలా ఉంటారు మనుషులలో? మీకు జుట్టు ఏ కలర్లో ఉందో వాళ్ళ శరీరం ఆ కలర్లో ఉంటుంది. పోనీ రంగుదేదో అడ్జస్ట్ అయిపోదామంటే వాళ్ళ తినడానికి తిండి లేదు. వాళ్ళ కెన్యా, ఏమంటే ఉగాండా, ఇలాంటి దేశాల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు తినడానికి తిండి లేకండి మట్టిని చపాతీల కింద చేసి ఎండలో ఆరబెట్టుకుని మట్టి తింటున్నారు వాళ్ళు. అలాంటి దేశాల్లో నీకు నాకు జన్మిస్తే మన మెనూ ఎలా ఉంటుంది మనకు తెలియదు కాదు కదా. ఉప్పు తక్కువైన ఊరుకోము, ఒక వారం ఏదైనా నాన్ వెజ్ తక్కువైన అరుపులు, కేకలు, గోల, ఇలాగుంది మన పరిస్థితి. ఏమండి మొన్న ఒక ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూ చూస్తుంటేనట, సినిమా హీరో అండి, బాగా తిండి తింటాడట. అతనికి రైల్లో డిన్నర్ ఏర్పాటు చేశారట. డిన్నర్ ఏర్పాటు చేసినప్పుడు మెనూ అడిగాడట. మెనూ ఉందా, నాకు ఉప్పు ఉందా, అదే పప్పుచారు ఉందా, పెరుగు ఉందా, కూరలన్నీ ఉన్నాయని అడిగాడట. లేదు సార్ ఒకటి రసం తక్కువగా ఉందంటే, లేదు నెక్స్ట్ స్టేషన్లో నాకు రసం రప్పించండి అన్నాడట. ఎక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయిందట ట్రైను, ఆ రాజమండ్రి వచ్చేసరికి రసం పెట్టించారట. ఆ రసం అయిన తర్వాత మళ్ళీ లిస్ట్ చెప్పమన్నాడట. లిస్ట్ అంతా చెప్పిన తర్వాత ఒడియాలు ఉన్నాయని అడిగాడట. ఆ రసంలో నంచుకోవడానికి ఒడియాలు లేవంటే, లేదు నెక్స్ట్ తాడేపల్లిగూడెంలో ఒడియాలు తెప్పించండి అన్నాడట. చివరికి హైదరాబాద్కి వచ్చేవరకు అండి ఒడియాలు, రసము, పెరుగు అన్నీ ఉంటాయి కానీ భోజనం చేయలేదట టైగర్. ఆ హీరో మీద నిర్మాత చేస్తున్న ఏమంటే విమర్శలు ఇవి, నన్ను చంపేశారండి, చివరికి ఒడియాలు లేవని అన్నం తినలేదు, నా జీవితాన్ని అంత నాశనం చేశాడు, అతను మళ్ళీ సినిమా తీయని అంటున్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే, ఎన్ని సకల వసతులతో కూడిన ఆహారం ఈరోజు మనుషులు తింటున్నారు. మంచి దేశంలో మంచి జన్మిచ్చాడు కదా నీకు. ఎప్పుడైనా ఇది జ్ఞాపకం చేసుకుంటున్నావా? వాళ్ళు పడుతున్న కష్టాలు ఎప్పుడైనా గమనించావా? మన జన్మట తన సంకల్ప ప్రకారమైన దేవుని చిత్తము. ఆ మాట చూడండి ఎంత బాగా రాశాడో. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏమంటే ఎన్ని రాశాడు చూసారా జన్మకు సంబంధించి. మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడట, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడట. ఈ జన్మను ఎప్పుడు ఏర్పరిచాడట? జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పటికి ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ సృష్టిని పుట్టక మునిపే మనల్ని ఏర్పాటు అయిపోయాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నాడు కదండి చిన్నడు. నిరీక్షణ వాడు ఎప్పుడు ఏర్పడ్డాడు అంటే తల్లిదండ్రుల గర్భాన్ని ఇప్పుడు వచ్చాడేమో, కానీ వాడు ఏర్పాటు ఇప్పుడు జరిగింది అంటే జగత్తు పునాది వేయబడక మునుపు. అలా ఏర్పరచుకున్న తన పిల్లలైన కోటాను కోట్ల మంది మనుషుల కోసమే ఇంత పెద్ద విశ్వాన్నండి దేవుడు కట్టాడండి. ఈ విశ్వంలోనికి కారణ జన్ములుగా జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకున్న తన పిల్లలండి ఈ సృష్టిలోనికి పట్టుకొచ్చి పెడుతున్నాడు. దైవాలుగా ఏమంటే దైవత్వంతో పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మంచి వాళ్ళుగా ఈ భూమి మీద ఉన్న మనుషులకు జన్మనిస్తే అతి కొద్ది కాలానికే, బాల్యపు కాలానికే ఏమండి మనుషులు పాపులుగా, దోషులుగా, ఏమండి మానవ జాతిని చూస్తుంటేనండి ఎంతటి భయంకరమైన క్రూరులుగా తయారైపోతున్నారో చూడలేకపోతున్న వార్తలు. మీరు ఈ జూలై నెల వార్తలు చూసారో లేదో, ఈ జూలై నెల అంటే ఎక్కువగానండి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి. ఆ లిస్ట్ చెప్తుంది ఒక ఆవిడ, ఏమండి తులసి చందు అని ఒక ఆవిడ ఉంటుంది, మంచి న్యూస్ యాంకర్ ఆవిడ, మంచి వార్తలు చెప్తుంది. వార్తలు చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఆవిడ చెప్తుందండి అసలు ఈ జూలై నెలలో బయటకు వచ్చిన కేసులండి ఎన్ని అత్యాచారాలు బయటకు వచ్చినాయండి. 9వ తరగతి చదువుకుంటున్న బాలికనండి గ్యాస్ డెలివరీకి వచ్చే బాయ్ అత్యాచారం చేసి చంపేశారట. 9వ తరగతి. పోనీ ఇది ఒక ఆడికి ఏమంటే ఇలాంటివి జరుగుతున్నాయి పర్వాలేదు. అసలు తట్టుకోలేని వార్త అండి, అసహ్యం వేసేసిన వార్త ఏంటంటే 9 నెలల పసికందు ఉయ్యాల్లో పడుకునుందట. సొంత తాత అండి అత్యాచారం చేశాడు. 9 నెలల పసికందండి. ఆ బిడ్డ శరీరం అంతా రక్తం అయిపోయిందట. ఏమంటే అత్యాచారం చేస్తుండగా తల్లి పట్టుకుంది. అతడి కళ్ళల్లో కారం కుట్టండి బిడ్డను తీసుకుంది. అసలు ఈ వార్తలు చదువుతుంటే ఏంటి మనుషుల, మృగాల ఎలా మారిపోయింది వ్యవస్థ? మీరు ఒక్కసారి ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునుపు పరిశుద్ధులుగా జన్మనిస్తే వీడు ఒక రౌడీగా, లేదంటే ఒక ఉగ్రవాదిగా, ఒక టెర్రరిస్ట్గా, ఒక అత్యాచారం చేసేవాడిగా, సొంత గర్భాన్ని పుట్టిన వాళ్ళు చెరిపేవాడిగా, పాడు చేసేవాడిగా, ఏమంటే ఇదా మానవ జాతి? మీరు చెప్పండి, ఇదా దేవుడు కోరుకున్న మానవ జాతి? ఎన్ని వ్యభిచారాలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని మారణకాండలండి. ఏమంటే టీవీ ఓపెన్ చేసినా, పేపర్ ఓపెన్ చేసినా చూడలేకపోతున్న వార్తలు. ఇదంతా చెప్పంటే చివరిలో అసలు ట్విస్ట్ చెప్పింది ఆవిడ. ఇదిగో ఇప్పటి వరకు ఉన్న వార్తలన్నీ మీరు ఒక ఎత్తు, అసలు వార్త ఇప్పుడు చెప్తున్నానని చివరిలో ఏం చెప్పిందంటే, ఇప్పటి వరకు మీరు మనుషులను అత్యాచారం చేయడం చూశారు, ఇప్పుడు గేదెను కూడా అత్యాచారం చేశారని చూపిస్తుంది. గేదెను కూడా పాడు చేశారట. పశ్చిమ గోదావరి భీమవరం పక్కనండి. అసలు ఏం మనుషులా వీళ్ళు, మృగాలా? దేవుని పిల్లలారా, మానవ జన్మ ఎంత శ్రేష్టంగా దేవుడు ఇచ్చాడు భూమి మీదకి. పసిబిడ్డలు మీరు చూడండి, ఆ పసిబిడ్డలను కదపండి, వాళ్ళలో ద్వేషం కానీ, వాళ్ళలో పగ కానీ, వాళ్ళలో క్రూరత్వం కానీ. ఏమంటే నిజంగా మీరు డాడీ ప్రసంగం విన్నారో, ఒక మంచి మాట చెప్పాడండి, భలే నచ్చింది అది. పిల్లలనట గిల్లితో ఏడుస్తారండి వాళ్ళు. పిల్లలు చూడండి, అప్పుడప్పుడు ముద్దు వచ్చేసి వీళ్ళకి ఎంత ముద్దు ఎట్టుకున్నా తను తిరగకపోతే కొంతమంది గిల్లేస్తారు ఇలా బుగ్గ గిల్లేసినప్పుడు వాడికి బాధ వస్తుందండి, ఏడుపు వస్తుంది, ఏడుతాడు. గిల్లోడి మీద పక్క ఎట్టుకుంటాడా, చెప్తాను నీ సంగతి అంటాడా, లోపల గిల్లుతో ఏడుస్తాడు. ఆడ బొగ్గను ఎలా నిరిమేసి రారా అని ఎత్తుకుంటే మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అది కదండి దైవత్వం అంటే. ఆ పసి మనసు కదా ఈరోజు క్రైస్తవ్యంలో దేవుడు చూడాలనుకున్నాడు. అలాంటి నిస్వార్థమైన ప్రేమ కదా మనుషుల్లో చూడాలనుకున్నాడు. అంత స్పష్టంగా, అంత పరిశుద్ధంగా కదా మనుషులకు దేవుడు జన్మనిచ్చాడు. ఇచ్చిన జన్మ కొద్ది కాలానికి నాశనం చేసుకుంటే పాపాలండి, భయంకరమైన పాపాల చిట్టా రాశాడు దేవుడు బైబిల్లో. హెజ్కేలు గ్రంథం మనుషులు చేస్తున్న పాపాల గురించి ఎలా రాస్తున్నాడు చూడండి ఒకసారి. ఇంత మంచి జన్మ మనుషులకి ఇస్తే మనుషులు ఏం చేస్తున్నారో, దేవుడికి విరుద్ధంగా ఎలా బ్రతుకుతున్నారో రాశాడండి. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం మీరు చూడండి. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నారు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. దేవుడికి ఇష్టమైన వస్తువులను మనిషి తృణీకరిస్తున్నాడట. నా విశ్రాంతి దినములను నీవు
అంటే నా సన్నిధి, విశ్రాంతి దినం అనగానే నా పిల్లలారా నా దగ్గరికి రండి అని దేవుడు కొన్ని విశ్రాంతి దినాలను ఏర్పాటు చేశాడు. మనకి ఈరోజు ఆరాధన ఎలాగుందో ఆ రోజు యూదులకి విశ్రాంతి దినం ఉండేది. ఆ ప్రతి విశ్రాంతి దినం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ప్రార్థనలు చేసుకోవాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి. వాటిని అపవిత్రపరుస్తున్నారట, మేము రాము. విశ్రాంతి దినాన్న దేవుడి సన్నిధిలో కూడా కనపడటం లేదట. అంటే కనీసం వారానికి ఒక్కరోజు దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుడిని ఆరాధించే సమయం లేనంత పాపాలలో బిజీగా ఉన్నాడు మనిషి. నా విశ్రాంతి దినాలు నువ్వు అపవిత్రపరుస్తున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో. మనిషి జీవితం అండి కొండలండి. వాడి మీద వీడికి, వీడి మీద వాడికి. అసలు వాడికి చెప్పకపోతే నిద్రపట్టదు, ఎవరో ఒకరిని పాడు చేయకపోతే నిద్రపట్టదు, ఎవరో ఒకరిని బాధ పెట్టకపోతే నిద్రపట్టదు. అసలు ఈ కొండాలు చెప్పేవాళ్ళు అంటే భయంకరమైన అసహ్యం అండి దేవుడికి. నీకు ఎవరితో విభేదం ఉందో, ఎవరితో వివాదం ఉందో డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడెళ్ళి, అంతే తప్ప అతని మీద పగ తీర్చుకోవడానికో అతన్ని తక్కువ చేయడానికో పక్క వాళ్ళ దగ్గర చెడు మాటలు చెప్పకు. దీన్ని దేవుడు కొండెములు అంటాడు. నీకు ఎవరి మీద కోపం ఉందో, నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడు, దాన్ని దేవుడు ధైర్యం అంటాడు. మనకి ఎవరితో ఇబ్బంది ఉందో వాళ్ళతో మాట్లాడాలి, ఎవరితో మనకి సమస్య ఉందో వాళ్ళ దగ్గర సమస్య తేల్చుకోవాలి తప్ప పక్కవాడి గురించి ఏమంటే పక్కవాడి దగ్గర మనకి ఎవరో విరుద్ధం ఉంది కదా అని వాళ్ళ గురించి చెడుగా తప్పుగా మాట్లాడటం. దేవుడు దీన్ని కొండాలు చెప్పటం, తన పిల్లల్ని విడగొట్టడం, తన పిల్లల మధ్యలో సమాధానం లేకుండా చేయటం, తన పిల్లల మధ్య విభేదాలు రేపటం, దీన్ని దేవుడు అస్సలు సహించుకోడండి. కొండెములు చెప్పి నరహత్యలు చేయవారు నీలో కాపురం ఉన్నారు. నెక్స్ట్, పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. నేను ఇందాక చెప్పిన వార్తలన్నీ అవే. ఏ చేష్టలు అవి? కామ వికార చేష్టలు. పసికందుని చెరిపేటివి ఏంటంటే, ఆ దేహాన్ని చూస్తే ఎవడు ఏమనిపిస్తుందండి? ముద్దెట్టుకునే దేహాన్ని చెరిచేశారు అంటే ఏ చేష్టలు అవి? బాగా ఆలోచించండి. కామ వికార చేష్టలు నీలో జరుగుచున్నవి. నెక్స్ట్ చూడండి తర్వాత మాట, తన తండ్రి మానాచ్ఛాదనములు తీయువారు నీలో ఉన్నారు. అసూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు చేయును. తర్వాత, మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సహోదరుని చెరుపుదురు. నన్ను మరిచిపోయి, 12వ వచనం రాసుకోండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారట ఈ పాపాలన్నీ? ఆ పదం చూసారండి, నాకు భలే ఇష్టం అండి అది. నన్ను మరిచిపోయారు. దేవుడు జ్ఞాపకం ఉన్నవాడు అత్యాచారం చేయడండి. దేవుడు జ్ఞాపకం ఉన్నవాడు కొండాలు చెప్పడండి. దేవుడు జ్ఞాపకాలలో ఎప్పుడూ ఉన్నవాడండి ఏ తప్పు చేయడండి, ఏ పాపం చేయడండి. దేవుడిని మరిచిన వాడే వ్యభిచారానికి వెళ్తాడు. ఎవడు ఇంట్లో భార్యను పెట్టుకుని మరొక భార్య దగ్గరికి వెళుతున్నాడు అంటే నీ భార్య నీ శరీరంలో సగభాగము. నీ భార్య తప్ప నువ్వు మరొకరితో ఉండడానికి కుదరదు అన్న దేవుడి ఆజ్ఞ, దేవుడి మాట మరిచిపోయాడు కనుక మరొకరు భార్య దగ్గరికి వెళుతున్నాడు. ఇవన్నీ ఈ పాపాలన్నీ కూడా మనుషులు నన్ను మరిచిపోయి చేస్తున్నారు. నన్ను మరిచిపోయి నరహత్య చేయుటకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. ఇంకా అప్పిస్తున్నారట, వడ్డీలు తీసుకుంటున్నారట. ఈ భయంకరమైన చేష్టలన్నీ నన్ను మరిచిపోయి చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్లో మంచి మాట చూపిస్తాను. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా రండి, జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్న మానవ జన్మ ఇంత భయంకరంగా తయారైపోయేసరికండి. మరి నిన్ను పుట్టించింది పరిశుద్ధుడిగా కదా, పవిత్రుడిగా కదా, నీలో ఇంతటి భయంకరమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి కదా. ఒక్కసారి నేను ఎన్ని మాటలు చెప్పినా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బ్రతకాలి అని నేను ఎన్ని మాటలు చెప్పినా నీ బుర్రకెక్కటం లేదు కదా. ఒక్కసారి ప్రకృతిని చూస్తావా? ఒక్కసారి సృష్టిని చూస్తావా? ప్రకృతిని బట్టి, సృష్టిని బట్టి అది ఎంత నీతిగా ఉందో, ఎంత యథార్థంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో. జన్మకు సంబంధించిన ఒక మంచి సూత్రం సృష్టిలో నుండి నీకు నేర్పిస్తాను అని చెప్పండి దేవుడు. బైబిల్లోనండి మీకు ఎంత చెప్పినట్టుగా చీమల గురించి చెప్పాడు, చాలా జీవుల గురించి చెప్పొచ్చు, భూముల గురించి చెప్పాడు, నీళ్ళ గురించి చెప్పాడు. ఈరోజు అండి నేను ఏమన్నా ప్రత్యేకంగా చెట్ల గురించి దేవుడు రాయించినవి చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. మన కళ్ళ ముందు ఉండే చెట్లు అండి, మనం పెద్దగా వాటిని పట్టించుకోం. కొంతమంది చెట్లు పెంచుతారు, కొంతమంది చెట్లు అంటే ఇష్టం ఉండదు, కొంతమంది అలాగా ఏమండి ఏదో ఉన్నాయండి దేవుడు అలాగ వేసాడు అన్నట్టుగా వదిలేశారు. కానీ దేవుడు అండి చెట్లను చూపించండి,
ఒకసారి చెట్టును చూస్తే నీకు చాలా గొప్ప జ్ఞానం వస్తుంది. చెట్లు కూడా ఈ మానవ జాతికి సంబంధించిన ఒక మంచి నీతిని, న్యాయాన్ని నేర్పిస్తున్నాయి అని యేసుక్రీస్తుల వారు కొత్త నిబంధనలో చెట్టును చూపించి ఒక మంచి మాట చెప్పాడు. ఒకసారి యోహాను సువార్తకి మీరు రండి. యోహాను సువార్తకి వస్తే, లేదా లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయానికి రండి. 43వ వచనం చదువుదాం. ఏమన్నా బాగా వినండి, అందరు తీసుకోండి బైబిలు. లూకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనం మీరు బైబిల్లో చూడండి. ఏ మంచి చెట్టు నన్ను అన్నాడు. ఏ మంచి చెట్టు నన్ను అన్నాడు. ఏమంటే చెట్లలో దేవుడు మంచి చెట్లు వేశాడు, పనికిరాని చెట్లు కూడా వేశాడు. జాగ్రత్తగా వినాలే. పనికొచ్చే చెట్లు వేశాడు, పనికిరాని చెట్లు వేశాడు. పనికిరాని చెట్లు ఏంటి అంటే, నువ్వు తినడానికి ఉపయోగపడిన చెట్లు ఉన్నాయి కొన్ని. అంటే నువ్వు తినడానికి అవసరమైన కాయలు అవి కాయవు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. మీరు బొప్పాయి చెట్టు వేశారనుకోండి, తెలుసు చాలామంది మీలో బొప్పాయి చెట్టు పెంచుతున్న వాళ్ళకి. బొప్పాయి చెట్టు చిన్నప్పుడు వేసినప్పుడు అండి, అది పెద్ద ఎదిగేంత వరకు కూడా అది మనకు పనికి వస్తుందో లేదో తెలియదు. తెలుసా మీకు? ఎందుకంటే బొప్పాయి చెట్లలో బొప్పాయి కాయలు కాసే చెట్టు ఉంటుంది, బొప్పాయి కాయలు కాయని ఓన్లీ తీగలేసే చెట్టు కూడా ఉంటుంది. పోతు చెట్టు అంటారు దాన్ని. ఏ చెట్టు అట? పోతు చెట్టు. ఏం కాయదు? కాయలు కాదు. ఎప్పుడు తెలుస్తుంది? పెద్ద అయ్యేంత వరకు తెలియదు ఇది మాకు ఉపయోగపడదని. ఇక ఎప్పుడైతే రైతు దాని నుంచి ఒక తీగలా బయటకు రావడం చూశాడో వెంటనే ఇతనికి అర్థమైపోతాయి ఈ చెట్టు మనకి కాయలు కాయదు. వెంటనే ఏం చేస్తాడు? కాయలు కాగిపోతే ఏముందండి, నీళ్ళు వేయాలి కదా, తప్పదు కదా అని నీళ్ళు వేస్తూ ఉంటాడా? మనిషి అండి అస్సలు పనికిరాని దాన్ని అస్సలు ఉంచడండి. ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటాయి, ఉంచుతాడా? కోడిగుడ్లు బాగా ఆమ్లెట్ వేసుకున్నారు, దేని తెస్తారు ఆమ్లెట్? లోపల ఉన్న సొనతో. పైన ఏం మిగిలిపోయి, అయ్యో ఇవి కూడా కోడిగుడ్డే కదా నీ ఇంట్లో పెట్టుకుంటానండి బీరువాలో పెడతారా? మనకి పనికిరాని ప్రతిదీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? డస్ట్బిన్. వేస్ట్ వేస్ట్ చెత్త. మనకి పనికిరాని ప్రతి చెట్టుని ఏం చేయాలి? నరికేయాలి. జాగ్రత్తగా వినండి, దీన్ని మళ్ళీ అడుగుతున్నాను. పనికిరాని ప్రతి చెట్టుని ఏం చేయాలి? నరికేయాలి. ఓకేనా? అందరు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఎక్కడ? లూకా సువార్తలో యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? ఏ మంచి చెట్టు నన్ను పనికి మాలిన ఫలములు ఫలింపవు. అంటే నీకు పనికిరాని చెట్లు కొన్ని వేశాడు, వాటి నుండి నీకు పనికొచ్చే కాయలు కాయవు. అవి పనికి మాలిన చెట్టు పనికొచ్చే కాయలు కాయదు. నెక్స్ట్, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు జామ చెట్టు వేశాడు, ఏ కాయలు కాస్తాయి? నా జామ చెట్టుకి బొప్పాయి కాయ కాసింది ఎవడని చెప్పాడు ప్రపంచంలో? బాగా ఆలోచించండి. వీడు యాపిల్ చెట్టు వేస్తే ఏ కాయలు వస్తాయి? యాపిల్ చెట్టే. మీరు చెట్లు కాకుండా పాదులు ఉంటాయి, పుచ్చపాదు అంటారు, దొండపాదు అంటారు, తెలుసు కదండి పాదులు ఇవి. కాకరకాయ పాదు అంటారు. ఇప్పుడు కాకరకాయ పాదు వేస్తే ఏం దిగుతాయి దాని నిండా? కాకరకాయలు. దొండకాయ పాదు పెడితే దొండకాయలు. అంటే నువ్వు ఏ చెట్టు వేస్తే ఆ కాయే. కాయ మారుద్దా? మారదు. జాగ్రత్తగా వినాల. ఏ చెట్టు వేస్తే ఆ కాయే. పోనీ మీకు అర్థం లేదు. ఆడపిల్లలు పువ్వులు అంటే ఇష్టం, ఏ చెట్లు వేస్తారు బాగా? రోజా పువ్వు వేశారు, గులాబీ పువ్వు చెట్టు వేశారు, ఏ పువ్వు కాయాలి? బంతి పువ్వు కాసేస్తే అలాగెలాగ అవుతుందండి? ఇది సృష్టి విరుద్ధం అండి. అయ్యో ఇలా కాయకూడదండి. ఒకవేళ అలా కాసిందంటే టీవీ వాళ్ళు అందరూ మీ ఇంటి దగ్గరే ఉంటారు. TV9 వాడు, NTV వాడు, TV5 వాడు రోజా చెట్టుకి బంతి పువ్వు కాసిందట, ఇక ఆలమొహం నీ పువ్వు మొహం రెండో చూపిస్తాడు. ఎక్కడైనా జరిగాయి ప్రపంచంలో? ఇలాగా జరుగుతాయండి? జరగండి. ఏ చెట్టు వేస్తే ఆ కాయనట. జాగ్రత్తగా వినాలి. సృష్టి ధర్మం. ఏ చెట్టు వేస్తే ఆ కాయే, ఏ చెట్టు వేస్తే ఆ కాయే. జాగ్రత్తగా వినాలి. పనికి మాలిన చెట్టున మంచి కాయలు రావు, మంచి చెట్టున ఏమి రావు? పనికి మాలిన కాయలు రావు. ఈ చెట్టుని ఎందుకు చూపించాడు యేసుప్రభు? ఇప్పుడు మనకి చెట్టుని ఎందుకు చూపించాడు? చెట్టులో ఉన్న నీతి, చెట్టులో ఉన్న ధర్మం నీలో ఉందా? చెట్టుకున్న క్రమం, చెట్టుకున్న పద్ధతి నీలో ఉందా అని అడుగుతాడు. ఏమంటే ఇప్పుడు చెట్టుకి మాకు ఏంటండి? ఇప్పుడు ఇందాక నేను ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను. మనుషులను దేవుడు పుట్టించాలనుకున్నప్పుడు ఎలా పుట్టించాడట? పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఏమంటే ప్రేమ కలిగిన వారుగా, జాలి కలిగిన వారుగా, దయ కలిగిన వారుగా, ఆత్మ ఫలాలతో మనిషికి దేవుడు జన్మనిచ్చాడు. నువ్వు పెద్ద అయ్యే కొలది నీ నుంచి కాయవలసిన కాయలేంటి? ఇప్పుడు
బాగా ఆలోచించండి. పెద్ద అయ్యే కొలది ఏమంటే చెట్టు పెద్ద అయ్యే కొలది కాయలు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. మేము బొబ్బ చెట్టు వేసామండి మొన్న, పెరిగేంత వరకు తెలియదు కాయలు కాస్తుంది లేదో. చెట్టు కాస్తుందండి కాయలు. ఒకరోజు వీళ్ళు కోసుకోవడానికి అందకపోతే నేను వచ్చి కోస్తేనండి ఒకరోజు సుమారు 6-7 కాయలు కాసింది. ఇంత పెద్ద బ్యాగ్ అయింది. ఏమంటే ఒక బొప్పాయి చెట్టు తినేసి విత్తనాలు అక్కడ వేస్తే ఇమీడియట్గా ఒక 6 నెలలకి సంవత్సరానికి కాయలు ఇచ్చేసింది. దేవుడి జన్మ ఎప్పుడు కావాలని కోరుకున్నాడు చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకుని పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా మనిషికి జన్మనిస్తే మనిషి ఈరోజు దేవుడికి కాస్తున్న కాయలు ఏ కాయలు చెప్పండి? ఇందా చదివించాను కదా, దేవుడి సన్నిధికి మేము రాము, దేవుడు అంటే మాకు లెక్కలేదు, వ్యభిచారం చేస్తాం, నరహత్యలు చెబుతాం, కొండెములు ఆడతాం, అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, వ్యభిచారాలు ఏంటి ఇయ్యా. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కసారి చెట్టును చూడయ్యా, చెట్టు నుండి వచ్చే కాయలు చూడయ్యా, చెట్టు నుండి వచ్చే ఫలాలు చూడయ్యా, ఒకసారి నీ జీవితం చూసుకోవయ్యా. అక్కడే చెప్తాడు చూడండి, ఒకసారి మళ్ళీ చదవండి 43. ఏ మంచి చెట్టునకు పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు, ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. అంతే కదండి. ఇది ఏ చెట్టు అన్నది ఎప్పుడు తెలుస్తుందట? చాలా చాలా చోట్లండి పాదులు, డొంకల్లో పాదులు వచ్చేస్తాయి. అది కాయ కాసేంత వరకు తెలియదు అది ఏ పోదో. పుచ్చకాయ పోదు ఉంటుందండి, చాలా మందికి తెలియదు అది. అది పుచ్చకాయ కాసిన తర్వాత అర్థమవుతుంది ఇది పుచ్చపోదు అని. కాయ కాస్తేనట చెట్టు ఏంటో తెలుస్తుందట. ఇది మాకెందుకు చెప్పారు అన్నాడా? నువ్వు మాట మాట్లాడితే చాలు నీలో దైవమా దయ్యమా ఇది నాకు తెలిసిపోతుంది అన్నాడు దేవుడు. కింద అదే ఉంటుంది చూడండి. తర్వాత 44. మంచి చెట్టు తన ఫలముల వలన తెలియబడును, ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరెంద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు అనగానే వాక్యము తెలిసినవాడు, మంచివాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను. అంటే ఇప్పుడు దేనిని బట్టి దేవుడు కాల్కులేట్ చేస్తాడు చెప్పండి? హృదయములో నుండి బయటకు వస్తున్న విషయాలు. మళ్ళా చెప్తున్నాను, హృదయములో నుండి నువ్వు చేస్తున్న పనులు, హృదయంలో నుండి వస్తున్న మాటలు. ఎందుకంటే కిందకి వెళ్ళేసరికి చూడండి, హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు. అంటే ఇప్పుడు మన మంచోళమా చెడ్డోళం అన్నది దేవుడు దేనిని బట్టి డిసైడ్ అయిపోతున్నాడు చెప్పండి? హృదయములో పుట్టే మాటను బట్టి. ఆ హృదయములో ప్రేమ ఉంటే ప్రేమకు సంబంధించిన మాటలు వస్తాయి. ఆ హృదయంలో పగ ఉంటే ఎప్పుడూ గొడవలు, పగ, ఈ మాటలే వస్తాయి. ఆ హృదయంలో శాంతి ఉంటే ఏమంటే సమాధానపరిచే మాటలు వస్తాయి. ఆ హృదయంలో, ఎందుకంటే దేవుడు చెప్పిన ఆత్మఫలాలు ఇవే కదా: ప్రేమ, నెక్స్ట్ సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహము, ఏమండి ఇవన్నీ విశ్వాసం. ఇవన్నీ కూడానండి దేవుడు చెప్పిన ఆత్మఫలాలు. అయితే ఆ ఫలాలే నీలో ఉంటే బయటకు వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఏమండి నేను మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారండి మన భక్తి జీవితాన్ని పెద్దగా స్కేల్ వేసి ఏమంటే ఇతను ఏం చేశాడు, ఎంతకాలం నుంచి గుడికి వస్తున్నాడు, ఈ లెక్కలన్నీ కాదు దేవుడికి. జస్ట్ నీ నోట్లో నుంచి వస్తున్న మాటలే కౌంటు. పరలోకమా నరకమా ఇది సిద్ధం చేసేసేది కేవలం మాట. మళ్ళీ చెప్తున్నాను, మాట. నేను చాలా భక్తిగా ఉంటానండి, నేను చాలాసార్లు బైబిల్ చదువుతానండి, రోజు ప్రార్థనలు చేస్తానండి. తండ్రి గారి మాటలు విన్నారో లేదో ఈరోజు మీరు? ఏమండి చర్చిలోకి వచ్చిన ఆవిడట ఇద్దరు కలిసి కొట్టేసుకున్నారట, రక్తాలు వచ్చేలాగా. విన్నారా మీరు? ఆ రక్తాలు వచ్చేసిలా కొట్టేసిన ఆవిడ మళ్ళీ ప్రార్థన చేస్తుందట, ప్రసంగాలు చేస్తుందట. ఎందుకో నీ దిక్కుమాలిన ప్రసంగాలు, ఎవడగా ప్రార్థనలు? నీ హృదయంలో శాంతి, సమాధానం, ప్రేమ, దయాళుత్వం, మంచితనం, ఈ స్వభావాలు, ఆత్మఫలాలు ఏమీ లేకుండా, దేవుడిలో నుంచి వచ్చిన సుగుణాలు ఏమీ నీలో లేకుండా, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేశాను, ఎవరికి కావాలి అవన్నీ? దేవుడి వాక్యానికి అందరము లోబడవలసిందే. సద్విషయాలు. సజ్జనుడు తన ధననిధిలో నుండి ఏం తెస్తాడట? సద్విషయాలు తెస్తాడు. దానిని బట్టే ఫలం, మంచి ఫలమా, ఆత్మఫలమా, శరీర సంబంధమైన ఫలమా అని ఏమంటే దేవుడు మనల్ని దైవత్వంలో ఉన్నామా, దుష్టత్వంలో ఉన్నామా అన్నది నిర్ణయించేస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా కళ్ళ ముందు ఏం పెడుతున్నాడు? చెట్టును పెట్టాడు. ఏ చెట్టుకు? ఆకాయే కాస్తుంది. నువ్వు దేవుని కుమారుడు కదా, నీలో నుంచి ఏ మాటలు రావాలి?
దైవత్వానికి సంబంధించిన మాటలు రావాలి. మీరు ఒక మాట ఎక్స్ట్రా వచ్చినా నీ లోపల కూర్చున్నది దుష్టుడు, దుష్టత్వం. ఈ మాట చూడండి. సేమ్ మళ్ళీ ఇదే విషయాన్నండి యాకోబు గారు చెప్పారు. ఇదే విషయాన్ని యాకోబు గారు చెప్తారు. మళ్ళీ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి. ఇదిగో, ఏ నరుడు తన నాలుకను సాధు చేయనేరడు. కంట్రోల్లో ఉండదండి ఈరోజు మనిషికి. నాలుక ఒకటే ఆడేస్తూ ఉంటుంది, మాటలు అలా వచ్చేస్తూ ఉంటాయి. నరుడు నాలుకను సాధు చేయటం లేదట, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం లేదట. అదే నీ జీవితానికి పెనుముప్పు, అదే నరకాన్ని ఇచ్చేది. ఏ నరుడు తన నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. ఇది అండర్లైన్ చేసుకోండి. నాలుక మీద నుండి వచ్చే మాటల వలనే వానిలో దుష్టుడున్నాడు. ఇది నిరర్ఘలమైన దుష్టత్వమే. నాలుకను కంట్రోల్లో పెట్టుకోవటం లేదంటే మన హృదయంలో కూర్చున్నది దుష్టుడు. ఈ కిందకి వెళ్ళేసరికి ఎంత మంచి వివరణ ఇచ్చాడు అంటే 9, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతించుచు. దేనితో? అంతే కదండి. ఇప్పుడు దేవుని స్తుతించాలంటే నోట్లో ఏముండాలి? నాలుక. గుడికొచ్చి దేవుడికి ఏం చేస్తున్నారట? స్తుతి చెల్లిస్తున్నారంటే పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, దేవా స్తోత్రం అని మోకాలు ప్రార్థన చేస్తున్నారు. నాలుకతో దేవుణ్ణి స్తుతించుచు దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తున్నావు. అది చూసారు ఎలాగుందా? ఒక నాలుకతోనే దేవుడికి ప్రార్థనలట, అదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన కుమారుడు అంటే మనిషి. మనిషి అంటే ఎవరనుకున్నావు? నీ పక్కన నీకు దేవుడు జతపరిచిన సహోదరుడు అంటే ఎవరనుకుంటున్నావు? దేవుని పోలిక. దేవుడిని పక్కనే కూర్చున్నాడు సహోదరుడు రూపంలో, సేవకుడు రూపంలో. చాలామంది ఈ చిన్న చిన్న ఎథిక్స్ అండి, విలువలు మర్చిపోయారు. దేవుడి దగ్గర బాగానే ఉంటారు, మనుషుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, తప్పు చేస్తున్నారు. అసలు మీకు తెలియదు, జ్ఞానం తెలియదు, భక్తి తెలీదు. నాలుకతో దేవుణ్ణి స్తుతించి, నాలుకతో దేవుడికి స్తోత్రాలు చెప్పి, అదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన కుమారుణ్ణి అంటే మనిషిని నువ్వు శపిస్తున్నావు అంటే, తిడుతున్నావు అంటే, బూతులాడుతున్నావు అంటే, శాపనార్థాలు నీ నోట్లోంచి వస్తున్నాయి అంటే అసలు అదేం నోరు? అలా రాకూడదు కదా. శాపము దీవెన రెండూ ఒక నోట్లో నుంచి రాకూడదు కదా. అది చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. ఎంత బాగుంది చూసారా? నా సహోదరులారా. యాకోబు చెప్తున్నాడు, యాకోబు గారు చెప్తున్నారు, నా సహోదరులారా మీరు ఇలా ఉండకూడదు, తప్పిది, ఇలా ఉండకూడదు. ఇది భక్తి కాదు, ఇది దేవుడిని ఎరిగిన వాడి జీవితం కాదు. ఇది ఎంత బాగా చెప్తున్నాడు చూసారండి. జన్మ ఎంత బాగుండాలని చెప్తున్నాడు చూసారా. తర్వాత మాట మీరు చూస్తారండి. ఒక్క నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరుతుందండి. మీరు ఎప్పుడైనా ఊర్లో బావి తవ్వుతారండి, నీరు బావి తవ్విన తర్వాత అంటే కొన్ని గ్రామాల్లో నీరు పడేంత వరకు టెన్షనే. ఎందుకంటే కొన్ని చోట్ల ఉప్పు నీరు పడుతుంది, కొన్ని చోట్ల మంచినీళ్ళు పడతాయి. ఉప్పు నీరు పడింది అనుకోండి, అసలు వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికి కానీ వంటలకు కానీ ఆ నీళ్లు పనిచేయవండి. జస్ట్ స్నానాలకి బట్టలకి తప్ప ఇంక దేనికి పనిచేయవు అవి. ఆ ఓట పడేంత వరకు వాళ్ళు టెన్షన్ అయిపోతారు, ఉప్పు నీళ్ళు పడతాయా మంచినీళ్ళు పడతాయా అని. ఒక్క బుగ్గలో నుంచి చేదు నీళ్ళు తీయ నీళ్ళు రావు కదా. అలాంటిది నీ హృదయంలో నుంచి మంచి చెడు రెండు ఒకేసారి అలా వస్తున్నాయి, తప్పు కదా, అలా రాకూడదు కదా. ఆ తర్వాత అంటాడు, నా సహోదరులారా, అంజూరపు చెట్టు. మళ్ళీ చెట్టు గురించి వచ్చాడు. నేను ఇదంతా ఎందుకు చదివించానంటే చెట్టు గురించే. ఇదంతా చెప్పి ఒకసారి మళ్ళీ చెట్టు దగ్గర తీసుకెళ్తున్నాడు. ఏ చెట్టు దగ్గరికి? ఒక్కసారి అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైనను కాయునా? కాస్తాయా? కాయు కదా. మరి చెట్లల్లో ఉన్న నీతి నీలో ఎందుకు లేదు? నీ నోట్లోంచి అవి ఎందుకు వస్తున్నాయి? చెడు మంచి ఒక నోట్లోంచి రాకూడదు కదా. ఇది నేర్చుకోవడానికి మన కళ్ళ ముందు దేవుడు ఏట్లు చూపిస్తున్నాడు. చెట్లు, అంజూరపు చెట్లు అంటున్నాడు, ద్రాక్ష చెట్లు అంటున్నాడు. ఏమండి చెట్లను ఒకసారి చూడండి. ఆ చెట్లు ఎంత నీతిగా ఉంటున్నాయి చూడండి. ఆ చెట్లు ఎంత క్రమంగా దేవుడిని స్తుతిస్తున్నాయి చూడండి. ఆ చెట్లకు పెట్టిన దేవుడు క్రమాన్ని అవి ఎంతలా పాటిస్తున్నాయి చూడండి. మీరు కూడా అలాగే దేవుడి కోసం నీతిగా, న్యాయంగా, క్రమంగా, పద్ధతిగా దేవుడి కోసం బ్రతకండి. ఎంత పొందండి. చెట్లు నేర్పిస్తున్న మనిషి
జన్మ పరమార్థం, మనిషి ఇలాగ ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగ దేవుణ్ణి స్తుతించాలి అన్న మాటలండి చెట్లు నేర్పిస్తున్నాయి. చెట్లలో ఉన్న క్రమం నేర్పిస్తుంది, పద్ధతి నేర్పిస్తుంది. ఈ పద్ధతిని కోల్పోయింది మానవ జాతి. అందుకే దేవుడు ఇందాక చెప్పాను కదా ప్రారంభంలో, మరలా దేవుడు చెట్ల దగ్గరికి మనిషిని తీసుకొచ్చి పాఠాలు నేర్పించవలసిన పరిస్థితి ఏర్పడింది. కీర్తన గ్రంథాలు మీరు చాలాసార్లు చదువుకుంటారు. మొదటి కీర్తనలో ఒక మాట ఉంటుంది, అతడు నీటి కాలువల వారన నాటబడినదై తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మనిషిని దేంతో పోల్చాడు? మళ్ళీ చెట్టు. ఎప్పుడు ఫలిస్తాడట? నీటి వారన నాటబడినదై. నీటి పక్కన, కాలువల పక్కన ఉంటాయి చాలా చెట్లు, అవి ఎప్పటికీ ఎండిపోవండి, అవి ఎప్పటికీ కాయటం మానేవు. ఈస్ట్ గోదావరిలోనండి, ఈస్ట్ వెస్ట్ మీరు వెళుతున్నప్పుడు ఆ గోదావరి పక్కనే కొబ్బరి చెట్లు ఉంటాయి, మీరు చూడండి. అవి సంవత్సర కాలం కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు కాస్తూనే ఉంటాయి. కారణం అది ఎక్కడుంది? నీటి వారన. మనకి నీళ్ళు ఏంటి చెప్పండి? జీవజలం, వాక్యం. వాక్యములో ఎవరైతే ఉంటున్నాడో వాడి నుండే ఆత్మఫలాలు వస్తాయి. ప్రేమగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ ఫలాలు మన నుండి ఎప్పుడు వస్తాయి అన్నప్పుడు, నిరంతరము మన దేవుడు వాక్యంలో ఉంటున్నప్పుడు, నిరంతరము దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు. ఏమంటే మనకి సమయం దొరికిన కొలది ఎక్కువగా బైబిల్ చదువుకుంటున్నామా, ప్రసంగాలు వింటున్నామా, ప్రసంగాలు ఆలోచిస్తున్నామా, ఎప్పుడైతే దేవుడు వాక్యంతో మనం గడుపుతామోనండి అప్పుడు మంచి ఫలాలు వస్తాయి తప్ప ఏదో మొక్కుబడిగా ఆదివారం ఒక గంట సేపు అలాగా విని వినక తర్వాత ఏమంటే మిగతా సోమవారం నుంచి మంగళవారం వరకు లోకంలో ఉన్నాయన్నీ వినుకుంటూ దేవుడికి మనం దూరం అయిపోయాం అంటే మాత్రం మన నుండి దేవుడు కోరుకున్న ఫలాలు రావు. చెట్టు చూడండి, నీళ్లుంటే ఎంత బాగా కాయలు కాస్తుందో, అలాగే చెట్టును మీరు చూసి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మీరు కూడా వాక్యం దగ్గర ఉంటే మీ నుండి కూడా దేవుడికి ఎలాంటి ఫలాలు వస్తాయి? ఆత్మ ఫలాలు వస్తాయి. నీటి కాలవల వారన నాటబడిన చెట్టిస్తున్న ఫలాలు లాగా మీరు కూడా ఫలాలు ఇవ్వాలి. ఏమంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, డైరెక్ట్గా యేసుక్రీస్తు చెప్పాడు. ఎవడైతే ఫలిస్తాడో, ఎవడైతే నా వాక్యము విని నాకు ఫలాలు తెస్తాడో వానికే నిత్య జీవం, వానిలోనే సంతోషం ఉంటుంది, వానిలోనే ప్రేమ ఉంటుంది అని కూడా చెప్పాడు. యోహాను సువార్త ఒకసారి తీయండి, 15వ అధ్యాయం. ఏమంటే 8వ వచనం నుంచి మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి. ఇదిగో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ అన్నాడు. ఏ ఫలాలు ఉండాలి మనలో? చెప్పాను కదా, ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం. ఇవి మనకి దినదినము మన జీవితం గడుస్తున్న కొలదేనండి. ఈ ఫలాలు మన నుండి ఎక్కువగా వస్తున్నప్పుడట ఆ ఫలాలను బట్టి దేవుడికి ఏమొస్తుందట? మహిమ. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రారంభంలో దేవుడు చదివించిన మాట ఒకటి చెప్పాను ఎఫెసీ పత్రికలో. మనం దేనికోసం పుట్టామట? ఆయన మహిమకు కీర్తి కలుగు చేయడానికి. ఎప్పుడు వస్తుంది దేవుడికి మహిమ? మీరు ఫలిస్తే దేవుడికి మహిమ. విన్న వాక్యము హృదయంలో పెట్టుకుని అలా బ్రతుకుతుంటే దేవుడికి మహిమ. ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా అందరినీ నువ్వు చేర్చుకుంటుంటే దేవుడికి మహిమ. నీ జీవితాన్ని బట్టి రావాలి, నీ బ్రతుకు విధానాన్ని బట్టి దేవుడికి దేవుడికి మహిమ రావాలి. ఆ కిందకి వెళ్ళేసరికండి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగుననే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మనలో ఎప్పుడు ఉంటుందట ప్రేమ? ఆయన ఆజ్ఞలు గైకొనప్పుడు, అంటే ఆయన వాక్యం వింటున్నప్పుడు. ప్రేమ మొదటి ఫలం మనలోకి ఎప్పుడు వస్తుంది అంటేనండి, సహోదరుడి మీదైనా దేవుడి మీదైనా అమితంగా మనకి ప్రేమ ఎప్పుడు పుడుతుందంటేనండి, వాక్యం విన్నప్పుడు. ఏమంటే నిజంగా నేను సుమారు ఒక 20 రోజులండి, 20 రోజుల నుంచి రాత్రులు సుమారు 12, 1, 2, 3 ఆ టైం వరకు పనిచేస్తున్నాం. ఎందుకు పనిచేస్తున్నాం? నిద్రపోకుండా, ఆరోగ్యం బాగోకపోయినా. యానివర్సరీ వస్తుంది, అప్పటికల్లా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూపించాలి. చూద్దరు కానీ మీరు అసలు తక్కువ టైంలో ఒక మంచి కాన్సెప్ట్ అండ్ విషయం, అంటే సహోదరుల మధ్య ప్రేమకు సంబంధించిన సంగతులు. ఒక సహోదరుని పోగొట్టుకుంటే ఆ బాధ ఎంత వర్ణనాతీతం, ఎంత దారుణంగా ఒక సహోదరుని మనం పోగొట్టుకుంటే దేవుడు బాధపడతాడు, ఆ వ్యక్తి బాధపడతాడు అన్నది చిత్రం. మీరు చూద్దరు కానీ చాలా
ఏమండి, ప్రార్థన చేసి చాలా కష్టపడి తీసేసరికండి దేవుడు నిజంగా దాన్ని తీసుకువెళుతున్న విధానం, దాన్ని తక్కువలో ఒక చిన్న బడ్జెట్లో ఆ సినిమా చేసిన చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా విషయాన్ని అవతల వాడికి చక్కగా వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళిపోయే విధంగా ఆ ఎడిటింగ్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, అంత దేవుడు తెస్తున్నాడు. మీరు చూద్దరు కానీ సహోదర ప్రేమ అంటే ప్రేమ మనలో నిలబడాలి అంటే ఇదిగో వాక్యం ఉండాలి. అదే చిత్రం. మీరు చూద్దరు కానీ పిల్లరా, ప్రేమ, సంతోషం, సమాధానం ఎవరిలో దేవుడు వాక్యం పడుతూ ఉంటే వాళ్ళల్లో ఇది నిలుస్తుంది. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పాడు యేసుప్రభు. అక్కడ కిందకి వెళ్ళేసరికి ఇదిగో నా యందు మీ సంతోషము సంపూర్ణం అవ్వాలి అంటాడు. మీరు సంతోషంగా ఉండాలి అంటాడు. ఎప్పుడయ్యా సంతోషంగా ఉంటామంటాడు? ఒకటే సూత్రం. నిజంగా చెప్తున్నాను, నేను దేవుడి పనిలో నిరంతరం రాత్రి పగలు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు దేవుడి గురించి ఆలోచించడం, దేవుడి గురించి ఏదో చేస్తూ ఉంటాను. నాకున్న సంతోషం అంతా ఇంత కాదండి. కోట్ల రూపాయలు వ్యక్తి దగ్గర ఉన్న రాని సంతోషం నా దగ్గర వస్తూ ఉంటుంది. కారణం, ఏది దేవుడి కోసం చేయాలనుకున్న దేవుడు ఏదో సహాయం చేస్తూ ఉంటాడు, ఆ పనిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు, అది గొప్పగా వస్తూ ఉంటుంది. చూడగానే అబ్బా దేవుడు ఇంత మంచిది ఇచ్చాడా, ఇంత మంచి పాట ఇచ్చాడా, ఇంత మంచి ప్రసంగం ఇచ్చాడా, ఇంత మంచి సినిమా ఇచ్చాడా. ఏమన్నా ఒక పక్క సినిమా తీస్తున్నాం, ఒక పక్క పాట రాశాను. మొదటిసారి అండి, ఫస్ట్ టైం పాట రాశాను నేను. కంప్లీట్ అయిపోయింది. చాలామంది పెద్దవాళ్ళకి, సంతోష్ అన్నయ్యకి, వాళ్ళకి కొంతమందికి చూపించగానే అన్నయ్య వాళ్ళు చాలా బాగా రాశారు, ఆయన చాలా బాగుంది రచన అన్నారు. ఆ పాటను చేయిస్తున్నాను. వీలైతే మీలో ఎవరికైనా ఆసక్తి ఉండి మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే పాటకి సహాయం చేయండి. పాట వస్తుంది. మ్యాక్సిమం ఆగస్టు 8కే ఆ పాటను కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సృష్టి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అది నీతిగా, న్యాయంగా, క్రమంగా దేవుడు మాటకు లోబడి బ్రతుకుతుంది. ఆ సృష్టి నుండే దేవుడు మనిషికి ఎన్నో పాఠాలు నేర్పించాడు. అదే పాట రాశాను. సృష్టి నేర్పుతున్న పాట రాశాను. రన్నింగ్లో ఉంది. ఆ పాట కూడా రిలీజ్ అవుతుంది ఆగస్టు 8కి. ఒక పక్క పాట రాస్తూ, ఒక పక్క సినిమా తీస్తూ, మరో పక్క ఒక పుస్తకం రాస్తూ, పుస్తకాన్ని కూడా ఆగస్టు 8కి రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈరోజు మీరు విన్న పాఠమే చెట్ల గురించి అండి. టోటల్గా బైబిల్లో రీసెర్చ్ చేసాం. చెట్ల గురించి దేవుడు బైబిల్లో ఎక్కడెక్కడ ఏం చెప్పాడని, ఆ చెట్ల గురించి దేవుడు చెప్పిందంతా కూడా ఒక సమాచారంగా చేసి ఒక పుస్తకాన్ని రాసి, చెట్ల గురించి దేవుడు చెప్తున్న సంగతులను ఒక పుస్తకం రాస్తున్నాను. అది ఒక పక్క దాని పని చేస్తున్నాను. విపరీతంగా రాత్రి పగలండి దేవుడి కోసం పని చేస్తుంటే, అన్ని పనులు ఒక చోట పెట్టుకుని దేవుడి కోసం ఆలోచిస్తూ ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషము దేవుడి కోసం గడుపుతుంటేనండి అందులో వచ్చే సంతోషం, అందులో వచ్చే ఆనందం వర్ణనాతీతం. అదే చెప్తాడు ప్రభు కిందకి వెళ్ళేసరికి, మీరు ఫలించండి, మీరు ఫలిస్తే నా సంతోషం మీలో కనబడుతుంది అంటాడు. ఆ కింద మాట చదవండి, తర్వాత మాట. ఇదిగో మీ అందు సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో. అంటే మనలో ఏం చూడాలనుకుంటున్నాడు చెప్పండి ప్రభు? ఏం చూడాలనుకుంటున్నాడు? సంతోషం. ఏదండి సంతోషం? క్రైస్తవుడికి సంతోషం అండి ఏదో లోకంలో డబ్బులు వస్తేనో, ఇల్లులు వస్తేనో, పొలాలు వస్తేనో, మనుషులతోనో మాట్లాడితేనో కాదు. దేవుడికి మహిమ తెచ్చే ఒక పని నీ నోటి నుండి కానీ, నీ దేహం నుండి కానీ, నీ నుండి కానీ దేవుడికి ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు అది సంతోషకరమైన జీవితం అండి. అతనే పరలోకంలో సంతోషంగా ఉంటాడు యుగయుగాలు. కనుక నా సంతోషము మీ యందు సంపూర్ణం అవ్వాలి అంటే దేవుడు పనిలో ఉండండి, సంతోషాన్ని సంపూర్ణము చేసుకోనండి. చెట్ల గురించి దేవుడు కళ్ళ ముందు పెట్టి అవి నడుస్తున్నట్టుగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా మీరు కూడా దేవుడి కోసం ఫలించండి, ఫలాలు ఇవ్వండి అన్న పాఠం చెట్ల నుండి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు.